ఇతన్ని ఎక్కడో చూసినట్టుందా? పోలీస్, పైగా శౌర్య కార్. అంటే శౌర్యనా? సంపద లోపలే ఉంది. నేను లోపలికి వెళ్తాను. సార్, పావును పట్టేటప్పుడు ఈ బుట్ట వాసన చూపియండి. అదే బుట్టలోకి వచ్చి పడుకుంటుంది. అలాగే, గుట్టివు. నువ్వు ఇక్కడే ఉండు. శామ్, అనుకున్నట్టే శౌర్య వచ్చేసాడు. ఎక్కడున్నాడు సిద్ధు? ఆల్రెడీ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు శామ్. ఫాస్ట్గా ఇక్కడ మన గుర్తు లేకుండా దాచిపెట్టు. అండ్ మన శౌర్యకి ఎట్టి పరిస్థితుల్లో కనబడకూడదు. వెళ్ళిపోదాం పద సిద్ధు. వెళ్ళలేం శామ్, బయట పోలీసులు ఉన్నారు. ఇప్పుడేం చేద్దాం సిద్ధు? అమ్మగారు, నా శ్రీదేవ అన్నట్టు వచ్చిందండి. శ్రీదేవా? అవును అమ్మగారు, నా శ్రీదేవ అంటే పిల్ల కాదు, పాము. అది మీదేనా? ఆ రూమ్ లోకి వెళ్ళిండదురా. ఆ, సిద్ధు, ఎక్కడున్నావురా సిద్ధు? ఛే, ఎక్కడున్నారా సిద్ధు? కన్ఫర్మ్గా ఇక్కడ ఉన్నావు అనుకున్నాను. ఇక్కడ లేవంటే ఆశ్చర్యంగా ఉంది. సిద్ధు, వద్దు సార్, నా మనసేమో
నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్తుంది. ఒకవేళ నేను వస్తున్నానని ముందే పసిగట్టావా? ఇడు పట్టుకొని ఉంటాడా? ఏమోనమ్మా. చూద్దాం పదా. నా శ్రీదేవి చాలా కోపంగా ఉందండి. మీరు బయటికి వెళ్ళండి, లేదంటే కాటేయొచ్చు. పోండి. రారా. సిద్ధు వద్దు సార్, అరవకు, అరవకు. ష్. లోపల ఎవరో ఉన్నారు. డోర్ లాక్ చేసినట్టున్నారు. ఎవరు లోపల? తలుపు తీయండి. తలుపు తీయండి. ఎవరన్నా ఉన్నారా? తలుపు తీయండి. మిమ్మల్ని మిమ్మల్ని తలుపు తీయండి. తలుపు తీయండి. ఓ పావులబ్బాయ్, ఇదిగో నీ శ్రీదేవి ఈడ్నే ఉండ్లా? రావయ్య, ఆలోచిస్తావేంది? వచ్చి తీసుకొని బా. రా. రావయ్య బాబు, తీసుకొని శ్రీదేవిని. నీ శ్రీదేవి జాగ్రత్తలయ్యో, కాటేస్తే పుట్టుక్కుని ప్రాణాలు పోతాయి. అట్టగా అమ్మగారు.
అమ్మయ్యా. జాగ్రత్తగా తీసపో. అట్టగా అమ్మగారు. ఏమైంది అదిరా? పాము కాటేసింది అత్తయ్య. హాస్పిటల్కి వెళ్దాం పదరా. వద్దమ్మా, బయట పోలీసులున్నారు. పోలీసులా? అవును, పాములోడి గెటప్లో వచ్చింది శౌర్య. పామును అడ్డు పెట్టుకుని మేము ఉన్నామో లేదో అని చెక్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడేం చేయనురా? ఓసే లక్ష్మి, అమ్మా. పసరాకులు నూరి పసరెత్తుకోరా. అట్టగేనమ్మా. పోయి తొందరగా తీసుకోనరా. సిద్ధు, శ్యామ్, ఆ శౌర్యగాడు నా బిడ్డని పొట్టను పెట్టుకోవాలని చూస్తా అన్నాడు. ఓణ్ణి వదలకూడదు. ఇదేం కర్మరా దేవుడా, ఒక్కగానొక్క బిడ్డని పాము కాటేసింది, హాస్పిటల్కి పోదామంటే బయట శౌర్యగడు ఎముడిలాగుండాడు. నిన్ను కాపాడుకునేదట్టా? శ్యామ్, అమ్మా అంకాలమ్మ తల్లి, నా బిడ్డను కాపాడమ్మా. వాడికి ఏం కాకుండా చూస్తే రేపు బోనాలప్పుడు బోనం పోస్తా, నిప్పులు కొండం కూడా దొక్కుతాను తల్లి. అమ్మా, అమ్మా, రేపు బోనాలా? అవునరా, ఎంత కష్టమైనా నీకోసం నిప్పులు కొండం దొక్కుతానురా. అమ్మగారు ఇదిగోండి. బోనాలు రేపే అన్నమాట. ఇదే రైట్ టైం. సిద్ధు, ఎక్కడున్నావురా? ఏంటి శౌర్య, సిద్ధు సంపదలు అక్కడ లేరా? ఇల్లు మొత్తం వెతికాను వాసు, సిద్ధు సంపద ఎక్కడా కనిపించలేదు. కనీసం ఎలాంటి చిన్న క్లూ కూడా లేదు. ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తున్నావని సిద్ధుకి తెలిసిందేమో, బహుశా హైడ్ అయి ఉండొచ్చు కదా. నాకు ఆ అనుమానమే వచ్చింది. అందుకే బెడ్రూమ్లు కూడా వెతికాను. సిద్ధు సంపదలకు సంబంధించిన బ్యాగ్స్, బట్టలు ఎక్సెట్రా క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో అని. బట్ వాళ్ళు అక్కడ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. వాళ్ళు ఈ ఇంట్లోనూ లేకుండా, హైదరాబాద్ దాటి వెళ్లకుండా ఎక్కడున్నట్టు? వాడి విషయంలో మనం ఏదో మిస్టేక్ చేస్తున్నాం వాసు. ఎందుకైనా మంచిది మనమ్మ ఇంటి దగ్గర మఫ్టీలో 2 కానిస్టేబుల్స్ ఉంచండి. ఏదో ఒక టైంలో వాడి ఇంటికి రావచ్చు. ఆల్రెడీ గన్ను ఫుల్ లోడ్ చేసి పెట్టాను. వాడు కనబడగానే ఫుల్ మ్యాగ్జిన్ వాడి కుండెల్లో దింపేస్తాను. అయ్యా, తమరేం అనుకోనంటే ఓ మాట చెప్తానయ్యా. చెప్పండి. అంజనం అయితే యాడున్నారో చెప్తారయ్యా. పలానా దిక్కునున్నారని తెలిస్తే ఆ దిక్కును వెళ్ళి ఎతికితే తెలుస్తుందయ్యా. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారయ్యా. సారీ, నేను అలాంటివి నమ్మను. బట్ ఆ ప్రయోగం కూడా లాస్ట్ టైం మా ఇంట్లో అయిపోయింది. ఎనీవే, థ్యాంక్ యూ. అడగగానే చాలా హెల్ప్ చేశారు. అయ్యో, అందులో ఏముంది సారు, మీలాంటి మంచోళ్ళకి నా వల్ల మంచి జరిగితే అంతకన్నా కావాల్సింది ఏముందయ్యా. తీసుకోండి. అయ్యో పర్లేదు సార్. తీసుకోండి, పర్లేదు.
మీ జీవనాధారం పామే అని తెలుసు, బట్ మ్యాక్సిమం వేరే పని చేయడానికి ట్రై చేయండి. అట్టాగే సార్. మూగజీవాలను ఒక ప్లేస్లో బంధించడం కరెక్ట్ కాదు. అట్టాగే సార్. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి శౌర్య? చెప్తాను. రోజు ఈ టైంకి ఇంటికి వచ్చేసేవారు కదా ఆఫీసర్, ఈరోజు ఇంకా రాలేదేంటి? కళ్యాణి, ఏంటి శౌర్య ఇంకా రాలేదా? అవునమ్మా. పై ఆఫీసర్స్తో ఏదైనా మీటింగ్లో ఉండుంటాడు, కంగారు పడుకో. అలాగే అమ్మా. ఉదయం గోరింటాకు పెట్టుకున్నా, అది పాడైపోయింది కదా, అందుకే మళ్ళీ గోరింటాకు తెచ్చాను. శౌర్య వచ్చాక పడుకునే ముందు పెట్టించుకో, ఉదయానికల్లా ఎర్రగా పండుతుంది. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఆఫీసర్ రాగానే గోరింటకు పెట్టించుకుంటాను. చాలా కోరికలే ఉన్నాయి తల్లి కూతుర్లకి, కానీ నేను అవి నెరవేరనివ్వనుగా. పొయ్యి మీద ఏదైనా పెట్టావా? మాడు వాసన వస్తోంది. అయ్యో అవునమ్మా, మర్చిపోయాను. నా కొడుకుతో గోరింటాకు పెట్టించుకుంటూ వయ్యారాలు పోదామనుకుంటున్నావా కళ్యాణి? వయ్యారాలు కాదు కదా, నీ కళ్ళల్లో చిన్న ఆనందం కూడా రానివ్వను. దమయంతేంటి గిన్నె నదోలో చూస్తోంది? ఏదో చెయ్యబోతున్నట్టుంది. గోరింటాకు శౌర్య చేతితో పెట్టించుకోవాలి. అది బాగా పండితే శౌర్య దగ్గరికెళ్ళి దగ్గరవ్వాలని చూస్తున్నావా కళ్యాణి? అది జరగనివ్వను. ఈ పసరు పోసిన గోరింటాకు చాలా పవర్ఫుల్. చేతికి పెట్టుకున్న 10 నిమిషాలు ఏమీ కాదు, 11వ నిమిషం మొదలవ్వగానే పనిచేయటం మొదలవుతుంది. మంట మండుతుంది, బొబ్బలు కూడా వస్తాయి. నొప్పితో అరుస్తూ కుప్పిగంతులు వేస్తూ అల్లాడిపోతాం. అది చూసి నేను ఆనందిస్తుంటే మీ అమ్మ అనుపమ ఏడుస్తూ ఉంటుంది. మీ అమ్మ తెచ్చిన గోరింటాకే కదా, నా కోసం ఏదో కలిపి తీసుకొచ్చిందని నేను గొడవ స్టార్ట్ చేస్తాను. శౌర్యతోనే మీ అమ్మని తిట్టిస్తాను. పాపం మీ అమ్మకి ఏం అర్థం కాక షాక్ లో ఉండిపోతుంది. కన్యా, మీ నాన్న ఏంటి ఇంకా రాలేదు? లేట్ అవుతుంది అంటే కనీసం ఒక ఫోన్ చేసి శ్రీమతి నేను వచ్చేసరికి అవుతుంది రాత్రి అని చెప్పొచ్చు కదా. ఆయన సొమ్మేం పోతుంది? ఎక్కడున్నారా సిద్ధు? ఒక్కసారి కనిపిస్తే చాలు, నీ ప్రాణం తీసేస్తాను. ఏమైంది ఆఫీసర్? ఎందుకు డల్గా ఉన్నారు? ఏం లేదు,
మీరు ఏం లేదు అనడంలోనే ఏదో ఉంది అని అర్థం అవుతుంది. సర్లేండి, చెప్పకపోయినా పర్వాలేదు. త్వరగా ఫ్రెష్ అయ్యండి, భోజనం వడ్డిస్తాను. తిన్నాక గోరింటాకు పెడదురు గాని. నాకు ఆకలిగా లేదు. ఆకలి ఎందుకుండదు? మనసు బాలేకపోతే ఉండదు. నిజం చెప్పండి ఆఫీసర్, ఏమైంది? చెప్పండి ఆఫీసర్, ఏమైంది? ఒకసారి చెప్తే అర్థం కదా. ఎందుకు టార్చర్ చేస్తున్నావు? ఆఫీసర్